వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోయినా సరే ఇంకా బుద్ధి రాలేదు, వీళ్ళ నోర్లు తగ్గట్లేదు, వీళ్ళ చేతి రాతలు మారుస్తానని చెప్పి అంటున్నాడు పవన్ కళ్యాణ్. మా చేతి రాతల ఆయన తలరాతే ఆయన రాసుకోలేడు, అది కూడా చంద్రబాబు నాయుడు రాయాలి. చంద్రబాబు నాయుడుతో ఉన్నంత వరకే ఈయనకి ప్యాకేజీ వస్తుంది, ఈయన గురించి పాజిటివ్ వార్తలు వస్తాయి పచ్చ ఛానల్లో. ఒక్కసారి వాళ్ళ నుంచి బయటకు వెళ్తే ఈయన బతుకు ఎలా ఉంటుందో గతంలో చూశాడు కదా. ఫస్ట్ నీ తలరాత నువ్వు రాసుకోవటం నేర్చుకో. ఇది చంద్రబాబు నాయుడు చేతికి ఇచ్చి ఆయన రాసే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు నువ్వు ప్రజల ఇదిలో దిగజారిపోతున్నావు. అసలు ఒక మనిషిగా కూడా వాల్యూ లేకుండా పోయింది. పొలిటీషియన్ దేవుడెరు, మనిషిగా కూడా ఎంతమందికి అన్యాయం జరుగుతుంటే, మహిళలకు అన్యాయం జరిగినా, యువతకు అన్యాయం జరిగినా, రాష్ట్రానికి అన్యాయం జరిగినా నువ్వు అసలు పట్టించుకోకపోతే ఇంకా నీ మీద ఏం గౌరవం ఉంటుంది, ఏం ప్రేమ ఉంటుంది? రాబోయే కాలంలో నువ్వు చెప్తే ఎందుకు కూటమికి ఓటేస్తారు? ప్రపంచంలో ఏం జరిగినా పవన్ కళ్యాణ్ బాధ్యత, పిఠాపురంలో ఏం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ బాధ్యత, అన్నింటికీ నన్నే అంటారు ఏంటని అడుగుతున్నా, ఫీల్ అవుతున్నా. అబ్బో ఇప్పుడు వచ్చిందా బాధ? మరి జగన్ గారిని అన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయన వివేకానంద రెడ్డి చనిపోతే జగన్కి ఏం సంబంధం? మరి జగన్ గారిని నువ్వు అన్నప్పుడు చెప్పండి. అలా అనేక విషయాలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జరిగినది. సుగాలి విషయం కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జరిగింది. ఆయన తిట్టరా బాబు అంటే జగన్ తిడతాం. కొండ మీద ఏదో జరిగిందని, జరగని దాన్ని కల్తీ జరిగింది, నెయ్యిలో కొవ్వు కలిసింది, దానికి జగన్మోహన్ రెడ్డి కారణము అని చెప్పి మాట్లాడింది నువ్వు. మరి ఈరోజు కొండ మీద ఇన్ని జరుగుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు? కూటమి ప్రభుత్వం వల్ల జరిగే ప్రతి తప్పులో నీకు భాగస్వామ్యం ఉంది. చంద్రబాబు నాయుడు ఎంత తప్పో నీది అంతే తప్పు. మరి ఎందుకు అనరు? మరి నువ్వు ఫెయిల్యూర్ అయినప్పుడు రిజైన్ చేసేయి, నిన్ను ఎవరేం మాట్లాడరు. మరి ఈ మధ్య మీరు తిరుమల దర్శనానికి వెళ్తే దాన్ని కూడా చాలా పెద్ద వివాదం చేశారు. మీకు వెళ్ళే అర్హత లేదంట, మీరు వెళ్ళకూడదంట. ఏం జరిగింది? ఎలా వెళ్ళారు తిరుమల? అంటే తెలుగుదేశం జనసేన వాళ్ళకి నన్ను చూస్తే ఎంత బాధ, ఎంత ఫ్రస్ట్రేషన్ అనేది వైకుంఠ ఏకాదశి రోజు మళ్ళీ ప్రూవ్ అయింది. ఎందుకంటే ఈరోజు సాక్షాత్తు టీటీడీ వాళ్ళ వెబ్సైట్లోనే క్లియర్గా పెట్టారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మేము రూల్స్కి లోబడే టికెట్లు ఇచ్చామని. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీకి 6 టికెట్లు ఇచ్చినప్పుడు తనతో పాటు తన ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు తీసుకెళ్తారు. దీంట్లో తప్పే ఉంది? దీంట్లో నేను దొంగతనంగా పోవాల్సిన అవసరం ఏముంది? రెండోది, నేను సూటిగా టీటీడీ వాళ్ళని అడుగుతున్నా, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఆ రోజు ఎంతమందికి మీరు ప్రోటోకాల్ ఇచ్చారు? దాంట్లో ఎంతమందికి అర్హత ఉంది నాకు లేకపోతే? అసలు చిన్న చిన్న ఆర్టిస్టులు కొంతమంది అయితే అసలు ఈ మధ్యలో చాలా బ్యాడ్ ఏమంటారు ఇష్యూస్లో దొరికిన వాళ్ళు, వీళ్ళందరూ కొండకి ఎట్లా వచ్చారు? వాళ్ళందరినీ మీరు ఎలా అలౌ చేశారు? నేను 2 సార్లు ఎమ్మెల్యే, మినిస్టర్ని, తిరుపతిలో పుట్టి పెరిగిన అమ్మాయిని, 150 సినిమాలు చేసిన సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ని, ఎటు చూసినా నాకు ఆ ప్రోటోకాల్ ఉంది. నాకు మీరు ప్రోటోకాల్ ఇవ్వకుండా అవమానించడం కాకుండా, ఫ్రెండ్తో పవన్ కళ్యాణ్ గారితో నేను దర్శనానికి వస్తే దాన్ని ఏదో దొంగతనంగా వచ్చాను, ఏదో గోడ దూకి వచ్చినానని చెప్పి మాట్లాడటం చూస్తుంటే నిజంగా వీళ్ళు ఎంత దిగజారిపోయారు, దీన్ని ఎలా నెగిటివ్ చేయాలని చూస్తున్నారని అర్థమవుతుంది. రుషికొండ భవనాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత భవనాలు, మొత్తం రుషికొండ మొత్తాన్ని కూడా ఆయన కబ్జా చేశారని అన్నారు కదా. అవును, మరి ఆయన సొంత భవనాలు అయితే అంటే ఆయనకి రాసిచ్చేయచ్చు కదా, మరి ఎందుకు వీళ్ళ దగ్గర పెట్టుకొని ఉన్నారు? సో ఎంత యాక్టింగ్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ వెహికల్లో నుంచి దిగి వెహికల్ ఎక్కి తొంగి రోడ్డు మీద నించుంటే కనిపిస్తుంది రిషికొండ. అది వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి ఎంత ఓవర్ యాక్షన్ చేశాడు? మరి ఈరోజు ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోవాలా? నిజంగా తప్పు జరుగుంటే ఈరోజు మన రాష్ట్రానికి ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక ప్రెసిడెంటో లేదా ఫారిన్ డెలిగేట్స్ వస్తే ఇప్పుడు మనము వీటిల్లో పెట్టి, స్టార్ హోటల్లో పెట్టి కోట్లు వేస్ట్ చేయడం ఎందుకు? మన టూరిజం ప్లేస్లోనే మనమే అద్భుతమైన బిల్డింగ్స్ కట్టచ్చు కదా. అది చక్కగా కట్టి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి అప్రిషియేట్ చేయటం పోయి ఆయనకి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో అని ఆయన మీద బురద చల్లే విధంగా అది కట్టే రోజు నుంచి మాట్లాడారు. అది జగన్ గారు భారతి మేడం కోసం కట్టారు, వాళ్ళ ఓన్ కోసం కట్టారు. మరి ఎందుకు వాళ్ళకి ఇవ్వలేదు ఈరోజు? ఎందుకు మీ దగ్గరే ఉంది? కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు వీళ్ళు వేసే బురద, వీళ్ళు వేసే విష ప్రచారం ఏంటి అనేది జనాలకు అర్థమైంది. మళ్ళీ 2029 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని నమ్మకం ఉందా? 100% జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయి. రాష్ట్ర ప్రజల కష్టాలు, సమస్యలు అన్నీ తీరి మళ్ళీ చిన్న పిల్లల నుంచి విద్య, వైద్యం, అలాగే ఇంట్లో ఉన్న మహిళలకి గౌరవం అన్నీ కూడా దక్కుతాయి.